అక్కలకర్ర మనం రెగ్యులర్గా అక్కలకర్ర గురించి చాలాసార్లు మన వీడియోలో చెప్పాము. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి ఒక అద్భుతమైన వివరంతో మనం వీడియో చేస్తున్నాము. అది మీరు పూర్తిగా చూడండి. అక్కలకర్ర ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. చిలుకకు మాటలు నేర్పించే అద్భుతమైన మొక్క అని కూడా తెలుసుకున్నాము. కానీ దీని ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే అక్కలకర్రను మీరు జాగ్రత్తగా చూడొచ్చు. పసుపు పచ్చని మొక్కలు ఉంటాయి. ఇంకో రకం కూడా ఉంది. దానికి దీనికి ఏం తేడా ఏమి ఉండదు. ఏది దొరికితే అది వాడచ్చు. పొలాల్లో విపరీతంగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ సీజన్లోనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో, పంట పొలాల్లో, బీడు భూముల్లో, బంజరు భూముల్లో, గుట్టల్లో, అడవుల్లో ఈ వనమూలికలు మనకు లభిస్తుంటాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు అందించి అనేక మొక్కల్లో ముఖ్యమైనది ఈ అక్కలకర్ర మొక్క. దీన్ని మేము ఎన్నో రకాలుగా వాడుతున్నాము. ఆయుర్వేదంలో అక్కలకర్రకు చాలా ప్రాధాన్యత ఉంది. దీన్ని సంస్కృతంలో ఆకార కరబ అంటారు. తెలుగులో అక్కలకర్ర, హిందీలో అకర కర అని పిలుస్తుంటారు. ఎనాసైక్లస్ ఫైరేత్రం అనే శాస్త్రీయ నామంతో ఇది పిలువబడుతుంది. భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ మొక్క మనకు లభిస్తుంది. ఇందులో మరొక రకం కూడా ఉంది. దానికేమో మొగ్గలో ఇంకో రంగు ఉంటుంది, 2 రంగుల ఉంటుంది. దాన్ని కూడా మీరు ఈ చిత్రాల్లో చూడొచ్చు. పైన మొగ్గలో 2 రంగులు ఉన్న అక్కలకర్ర, ఈ పసుపు రంగు మొగ్గ ఉన్న అక్కలకర్ర, రెండింటిలో ఔషధ గుణాల్లో తేడా ఏమీ ఉండదు. కనుక మనకు ఏది లభించినా ఉపయోగించుకోవచ్చు. ఇది శీతాకాలంలో విరివిగా కనిపిస్తుంటుంది. ముఖ్యంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి వరకు కూడా ఇది మనకు బీడు భూముల్లో అక్కడక్కడ లభిస్తుంటుంది. ఈ అక్కలకర్ర మొక్కను ఆయుర్వేదంలో అనేక ఔషధాలలో విరివిగా దీని వేరును ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా దీనికి ఒక మహత్తరమైన అద్భుత గుణం ఉన్నట్టు శాస్త్రంతో పాటు నిష్ణాతులైన వైద్య పండితులు కూడా చెప్తున్నారు. ఏంటంటే ఈ ఔషధ మొక్కను చిలుకకు తినిపిస్తే దానికి మాటలు వస్తాయంట. చిలుకకు ఈ మొక్క మాటలు నేర్పుతుందని. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, మీరు విన్నది నిజమే. ఇది స్వరాన్ని మృదువుగా చేస్తుంది, స్పష్టతను ఇస్తుంది, నత్తిని పోగొడుతుంది, మాటలను స్పష్టంగా పలికేలా కంఠస్వరాన్ని తీర్చిదిద్దుతుంది. అందుకే దీన్ని కొందరు చిలకలకి మాటలు నేర్పే శిక్షణలో భాగంగా వినియోగించేవాళ్ళు. చిలుకకు పెట్టే ఆహారంలో అక్కలకర్ర చూర్ణాన్ని కొద్ది కొద్దిగా కలిపి దానికి అలవాటు చేస్తుంటారు. తద్వారా నిదానంగా దాని కంఠము స్పష్టంగా పెరిగి మాటలకు అనుకూలంగా దాని స్వరం మారుతూ కొన్ని మాటలను మాట్లాడడం దానికి సాధ్యమవుతుంది. అందుకేనేమో అక్కలకర్ర వాడడం వల్లనే కొన్ని చిలుకలు మాటలు నేర్చుకుంటాయి. పక్షులకే మాటలు నేర్పే మహత్తర మూలిక మరి మాట్లాడే మనుషులకి మరింత అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. దీన్నే చాలామంది మాట స్పష్టంగా లేని వారికి, తడబడుతూ మాట్లాడే వారికి, త్వరగా మాటలు రాని పిల్లలకు, లేదా డబ్బింగ్ ఆర్టిస్టులకు, గాయకులకు, ప్రసంగాలు చేసే నేతలకు, నాయకులకు, వక్తలకు అక్కలకర్రను వాడుకుంటే వారి కంఠస్వరాన్ని కాపాడుకోవచ్చు, మరింత మెరుగుపరుచుకోవచ్చు, ఆరోగ్యంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. మరి దీన్ని ఎలా తేవాలి, ఎలా శుద్ధి చేయాలి, ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి, ఆహార నియమాలు ఏంటి, ఎవరు వాడకూడదు, ఎవరు వాడాలి, ఇవన్నీ మనం చూద్దాం. అక్కలకర్ర వేరును తీసుకువచ్చి, ఇది ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఎండిందే ఉంటుంది, మరొకసారి కాస్త ఎండలో పెట్టాలి. ఎండిన తర్వాత కల్వంలో
అంటే ఆయుర్వేద ఔషధాలు నూరే పొడవాటి రాతి రోలు లాగా ఉంటుంది, కల్వంలో లేదంటే రోలులో వేసి బాగా దంచి చూర్ణం కొట్టి వస్త్రగాలితం పట్టాలి. వస్త్రగాలితం అంటే ఒక వస్త్రాన్ని, ఏదైనా తెల్లని గుడ్డను, శుభ్రమైన గుడ్డను వెడల్పాటి మూతి ఉన్న పాత్రకు గట్టిగా కట్టి దానిపైన ఈ నలగొట్టిన పౌడర్ను, మృదువైన పౌడర్ను దానిపైన వేసి చేత్తో నొక్కి పట్టి అటు ఇటు రుద్దితే ఆ వస్త్రం నుంచి కిందకు అత్యంత మృదువైన చూర్ణం కిందకు రాలుతుంది. దాన్నే వస్త్రగాలితం అంటాం. ఇది ఎంత మృదువుగా ఉంటుందంటే, ఇది ఇంచుమించు ముఖానికి వేసుకునే పౌడర్ ఉంటుంది కదా, దానంత మెత్తగా మృదువుగా ఉంటుంది. అలాంటి చూర్ణాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి మనం. అయితే అంతే మృదువైన సరస్వతి ఆకు చూర్ణం మరియు శంఖపుష్ప చూర్ణం, ఇంకా వచ, దీన్నే ఉగ్రగంధ వసకొమ్ము అని కూడా అంటాము. ఈ చూర్ణం, ఈ 3 పొడులను తీసుకొని కాస్తంత మిరియాల చూర్ణాన్ని కూడా కలపాలి. ఏది ఎంత మోతాదులో కలపాలో వివరంగా చూద్దాం. అక్కలకర్ర చూర్ణము 10 గ్రాములు, మృదువైన చూర్ణం సరస్వతి చూర్ణము 7 గ్రాములు, శంఖపుష్పి చూర్ణము 5 గ్రాములు, వచ చూర్ణము ఇందాక చెప్పాను కదా వసకొమ్ము ఉగ్రగంధ అని, దాని చూర్ణము 5 గ్రాములు, అకలకర్ర, సరస్వతి ఆకు, శంఖపుష్పి, వచ మరియు మిరియాల చూర్ణం కూడా 5 గ్రాములు. అకలకర్ర 10 గ్రాములు, సరస్వతి ఆకు 7 గ్రాములు, శంఖపుష్పి 5 గ్రాములు, వచ 5 గ్రాములు, మిరియాల చూర్ణం కూడా 5 గ్రాములు. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఉదయం 2 వేళ్లకు వచ్చినంత చూర్ణం, అంటే 2 లేదా 3 గ్రాముల చూర్ణం తీసుకొని చేతిలో వేసుకొని అందులో స్వచ్ఛమైన తేనె తీసుకొని ఒక చెంచాడు కలిపి నిదానంగా కొద్ది కొద్దిగా నాలుకపై రాస్తూ ఉండాలి. అంటే రాసుకుంటూ చప్పరిస్తూ ఉండాలి. చప్పరించిన కొద్దీ నిదానంగా కొద్ది కొద్దిగా శుద్ధమైన లాలాజలాలు ఊరుతూ ఉంటాయి. నోరు శుభ్రం అవుతుంది, నాలుక తడబడకుండా ఉంటుంది. ఉచ్చారణలో తేడా వెంటనే మనం గమనించడం కూడా కనిపిస్తుంది. వరుసగా 40 రోజులు, అంటే ఒక మండలం రోజులు అనుకోండి, ప్రతిరోజు ఉదయం దీన్ని వాడినట్లయితే స్వరంలో మృదుత్వం పెరుగుతుంది, అనుకున్నట్టు తయారవుతుంది. విద్యార్థులకు కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరూ దీన్ని రెగ్యులర్గా వాడించడం వల్ల కేవలం స్వరం మారడమే కాకుండా గొంతులో ఉన్న అన్ని సమస్యలు పోతాయి, ఆకలి పెరుగుతుంది, మరీ ముఖ్యంగా జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో శంఖపుష్పి వాడాము, సరస్వతి వాడుతున్నాము, వచ కూడా వాడుతున్నాము, అకలకర్ర ఎలాగా ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాత హర ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి వాత లక్షణాలన్నీ పోతాయి. ముఖ్యంగా పక్షవాతం వల్ల కొందరికి మూతి వంకర పోతుంది, దాన్ని ఇది సమూలంగా నిర్మూలిస్తుంది. ముఖపక్షవాతాన్ని నుంచి రక్షణనిస్తుంది. ఈ ఔషధం సేవిస్తున్న రోజులు మాత్రము శీతల పానీయాలు, చల్లని పదార్థాలు అన్నీ మానేయాలి. కూల్ డ్రింక్స్, అది ఫ్రిడ్జ్ వాటర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మనం వాడకూడదు. మాంసాహారాలు అసలే తినకూడదు. బాగా తీయని పదార్థాలు, పుల్లని పదార్థాలు తప్పకుండా మానేయాలి. గోరువెచ్చని నీరు త్రాగుతూ ఉండాలి. బయట ఫుడ్డు, జంక్ ఫుడ్డు అస్సలు తినకూడదు. ఫ్రిడ్జ్లో ఉంచిన ఏ ఐటము, ఐస్ క్రీమ్లు, స్వీట్లు మొదలగిన వాటివి మానేసి మాత్రమే దీన్ని వాడాలి. అప్పుడు మాత్రమే ఇది సరిగ్గా పనిచేస్తుంది, మంచి ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది. మరొక ముఖ్య విషయం, ఎలాంటి చెడు వ్యసనాలు ఉన్నా, అంటే డ్రింకు, సారా, గుట్కా, బీడీ, చుట్ట ఎలాంటి దుర్వ్యసనాలు ఉన్నా ఈ ఔషధం అస్సలు వాడకూడదు. వాడినా ఇది పని చెయ్యదు. దుర్వ్యసనాలు మానేవేసి మాత్రమే దీన్ని వాడాలి. బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా చిలుకలకే మాటలు నేర్పించే ఈ అద్భుతమైన ఔషధం మనుషుల మాటల్ని మరింత మధురంగా మార్చి మీ మాటకు సుధల్ని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా వాత సంబంధించిన అన్ని వ్యాధులు తగ్గిపోతాయి. చెప్పాము కదా ఇంతకుముందే, పక్షవాతంలో కూడా దీన్ని బాగా వాడుకోవచ్చు. నరాల సంబంధించిన
కండరాలకు సంబంధించిన వాటిలో కూడా మెరుగైన ఫలితం వస్తుంది. అయితే ఇది వేడి స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి తీవ్రమైన ఉష్ణతత్వం ఉన్నవారు దీన్ని వాడే పక్షంలో నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడడం అత్యుత్తమం. అక్కలకర్ర ముఖ్యంగా మైగ్రేన్ పెయిన్ను, పార్శ్వ తలనొప్పి అంటారు కదా, దాన్ని పూర్తిగా పోగొడుతుంది. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాటింగ్ అవుతుంది, దానివల్లనే కదా పక్షవాతం వస్తుంది. ఆ బ్రెయిన్ క్లాటింగ్ను అక్కలకర్ర కరిగించేస్తుంది, తద్వారా పక్షవాతం పూర్తిగా నయం అవుతుంది. పక్షవాతం ఉన్నోళ్ళు దీన్ని తప్పకుండా వాడుకోవచ్చు అన్నట్టు. అక్కలకర్ర వేరును కానీ మొగ్గను కానీ నీటిలో వేసుకొని నములుతూ సెలైవా అంటే లాలాజలం ఉత్పత్తి అవుతుంది. అంటే స్వచ్ఛమైన లాలాజలం సమృద్ధిగా ఊరుతుంది. ఆ లాలాజలం జీర్ణశక్తికి అమోఘంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి తగ్గడానికి ముఖ్య కారణం ఒక రకంగా లాలాజలం సరిగ్గా జీర్ణాశయానికి చేరకపోవడం వల్లనే. అందుకే ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి ఆకలిని పెంచుతుంది, గ్యాస్ను కూడా పోగొడుతుంది. అజీర్ణాన్ని పోగొట్టి జీర్ణాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆకలిని పెంచుతుంది. దీని సహజ సిద్ధ ఉష్ణతత్వానికి శరీరంలో పేరుకొని పోయిన అసహజపు కొవ్వును, అన్వాంటెడ్ ఫ్యాట్ అంటాం, కొలెస్ట్రాల్ను కరిగించేస్తుంది. అంటే అధిక బరువు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇలాంటి వ్యాధుల పరిష్కారానికి కేవలం ఒక అక్కలకర్ర చూర్ణాన్ని విడిగా సింగిల్ అక్కలకర్ర చూర్ణాన్ని మాత్రమే వాడినా కూడా సరిపోతుంది, లేదా ఈ మిశ్రమాన్ని కూడా వాడచ్చు. ఎక్కువ మోతాదులో అక్కలకర్ర చూర్ణాన్ని మనం వాడకూడదు. అంటే ఇది ఉష్ణతత్వం బాగా కలిగి ఉంది కాబట్టి మరీ ఎక్కువ మోతాదులో వాడుకోవద్దు. అంటే అక్కలకర్ర కలిసిన ఏ ఔషధమైనా అక్కలకర్ర అందులో 1000 mg అంటే 1 గ్రామును దాటకుండా చూసుకుంటే మంచిది. దీన్ని స్వయంగా వాడడం కన్నా మీ సమీప పరిసరాల్లో ఆయుర్వేద వైద్యం తెలిసిన వైద్యుల సలహా తీసుకొని వాడితే మరింత బాగుంటుంది. ఎలాంటి తప్పిదం చేయకుండా వాడితే ఫలితం అనేది మరింత అద్భుతంగా వస్తుంది. ఆ విషయం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చూసారా, ఒక్క మొక్క ఎన్ని విధాలుగా పనిచేస్తుందో. వాత రోగాలను నయం చేస్తూ, పక్షవాతాన్ని తొలగిస్తూ, బ్రెయిన్ క్లాటింగ్ను తగ్గిస్తూ, జ్ఞాపక శక్తిని పెంచుతూ, బుద్ధి వికాసాన్ని వృద్ధి చేస్తూ, కొవ్వును కరిగిస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తుంది కదా. మానవ జాతికి ఎంతో మేలు చేస్తున్న అక్కలకర్రపై శాస్త్రీయ అవగాహన పెంచుకొని శ్రద్ధగా వీలైతే వాడే ప్రయత్నం చేయండి. అధిక రక్తపోటు ఉన్నవారు, ఫైల్స్తో బ్లీడింగ్ అవుతున్నవారు, ఓవర్ బ్లీడింగ్ అవుతున్నవారు, అల్సర్లతో బాధపడేవారు అక్కలకర్రకు దూరంగా ఉండడం మంచిది. దాదాపు పిల్లలు, మహిళలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీన్ని వాడుకొని మీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారని ఆశిస్తున్నాను. రాను రాను ఔషధ మొక్కలన్నీ అంతరించిపోతున్నాయి. ఎలాగైనా తప్పకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అరుదైన మొక్కల్ని మనం సేకరిద్దాం, దాన్ని నాటి దాని విత్తనాలు కూడా సేకరించి అందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. ఇది కుండీలో కూడా సులువుగా పెరుగుతుంది. మీరు ఇప్పుడు చూసే ఈ మొక్క మా కుండీలో పెంచిన మొక్కనే. తప్పకుండా ప్రతి ఇంట్లో ఈ మొక్క ఉండాలి. ఈ మొగ్గను వాడడం వల్ల దుర్వ్యసనాల నుంచి దూరంగా ఉండొచ్చు. అంటే గుట్కాలు కానీ, సారా కానీ, ఇలాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలైన వాళ్ళు అక్కలకర్ర మొగ్గ వాడి పూర్తిగా దాని నుంచి విముక్తి పొందొచ్చు. అది ఎలాగో తర్వాత వీడియోలో నేను వివరంగా చెప్తాను. మీరు కూడా ఈ మొక్కను పెంచుకోండి, వ్యాధుల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై ఆయుర్వేదం. శుభం.